హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, చాలా మంది శాబరి మంత్రములు పెట్టండి గురువు గారు, అతివేగంగా ఫలితాలు వస్తాయి అంటున్నారు. నిజమే, శాబరి మంత్రాలు అతివేగంగా ఫలితం వస్తాయి, గాని శాబరి మంత్రాలు నిత్యం చెప్పేవి కావు, ఆవశ్యకత కొలిది చెప్పేవి. ఎందుకంటే శాబరి మంత్రంలో ప్రమాణం ఉంటుంది, దేవతకు కంపల్సరీ చేయాలి అనే ఒక శాసనం ఉంటుంది. దేవతకు శాసనం చేసేటంత అధికారం రత్నశ్రీకి లేదనేది రత్నశ్రీ యొక్క భావం. కాబట్టి శాబరి మంత్రములు అవసరం కొద్దే వాడండి, అవసరం తీరాక సాధారణమైన మంత్రాలు చేయండి. కేవలం శాబరి మంత్రాలపై ఆధారపడవద్దు. కాళీమాత ఉపాసకులే కాళీమాత యొక్క శాబరి మంత్రములు చేయండి, దుర్గామాత యొక్క ఉపాసకులే దుర్గామాత యొక్క శాబరి మంత్రములు చేయండి. లేదా ఆవశ్యకత కొలది ఎవరినైనా ఉద్ధరించడం కోసం, ఎవరికి ఉపకారం చేయడం కోసం శాబరి మంత్రములు వినియోగించండి తప్ప, లేక మన జీవితంలో వస్తున్న సమస్యలు తట్టుకోలేము అన్నప్పుడే చేయండి. దివ్యాత్మ స్వరూపులారా, సర్వకార్య సిద్ధి సాబర్ కాళీ మంత్రము, ఇది కలకట్టా కాళీ యొక్క మహామంత్రం. ఈ మంత్రము 10 రోజుల్లో ఫలితం ఇస్తుంది అని మహర్షులు చెబుతున్నారు. ఈ మంత్రం జపించి వారు కూడా చెబుతున్నారు. అటువంటి మహత్తర శక్తివంతమైన మహామంత్రము నువ్వుల నూనెతో దీపం పెట్టి రుద్రాక్ష లేక ఎరుపు హకిక్ మాలతో రాత్రి వేళ జపం చేయవలసి ఉంటుంది. ఉదయం సాయంత్రం ఇష్టదేవతకు గృహదేవతకు పూజించి, తర్వాత శ్రీమాతకు దుర్గాదేవి రూపేణ కాళీ రూపేణ పూజించి, తర్వాత రాత్రి వేళ 11 మాలలు జపం చేసుకోవాలి. 10 రోజులు అని చెప్పారు, ఒక రోజు గురువుది కాబట్టి 11 రోజులు జపం చేయాలి. ఎప్పుడైనా గమనించండి, 22 రోజులు జపం చేస్తే మొదటి రోజు గురువుది, చివరి రోజు దేవత. మీరు చేసేది 20 రోజులే. 42 రోజులు మండలం, మొదటి రోజు గురువుది, చివరి రోజు దేవద్ది. 40 రోజులు మండలం. 108 పూసలలో 8 నీ యొక్క పితృదేవతలు, కులదేవతలు, ఇష్టదేవతలు, గురువు, తల్లిదండ్రులు, ఇలా 8 మంది నీకు దిప్పాలకులుగా ఉంటున్నారు. వారు ప్రతి మాలలో ఒక్కొక్క మంత్రాన్ని స్వీకరిస్తారు, తప్పనిసరి స్వీకరిస్తారు. ఆ మాలలో మీరు 108 మంత్ర జపం చేస్తే దానిలో 100 మాత్రమే లెక్క వస్తాయి. ఎందుకంటే తల్లి, తండ్రి, గురువు, కులదైవము, ఇష్టదైవము, ఇంటి పేరెంట్రాలు, పితృదేవతలు, ఇలా నీకు 8 వైపులు కాపలా ఉండే 8 మంది ఆ 8 సంఖ్యను తీసుకుంటారు. దీన్ని మీరు గమనించాలి. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము మంగళవారం నాడు గాని, ఏదైనా పర్వదినం నందు గాని, లేక కృష్ణపక్ష అష్టమి రోజు గాని ప్రారంభించవచ్చు. రుద్రాక్ష ఎరుపు యొక్క హకిక్ మాలను ముందే చెప్పుకున్నాం. తీయని పదార్థములు ప్రసాదం నివేదన చేస్తూ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న ప్రతి విధానం వర్తిస్తాది. ఈ 11 రోజులు చేసిన తర్వాత మీరు ఈ మంత్రాన్ని విడిచిపెట్టి నిత్యము కాళీమాత యొక్క మూల మంత్రము గాని, ఇతర మంత్రములు గాని చేసుకుంటూ, ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చిందా, లేక మీకు ఏదైనా ఆపద వచ్చేటప్పుడు ఈ మంత్రమును 7 సార్లు 11 సార్లు జపం చేసుకోవచ్చు. ఈ మంత్రము మీరు 11 రోజులు జపం చేశారు కదా, 12వ రోజు 16 సంవత్సరాలు కన్య పిల్లలకు, అమ్మాయిలకు, అంటే ఇక్కడ రహస్యం ఏమి లేదు, పుష్పవతి అయి ఉండాలి గాని ఎటువంటి శారీరక సంపర్కం లేని ఆడపిల్లలు, అంటే ఇంచుమించు 14 నుండి 16 సంవత్సరాలు లోపటి వారు, వారికి 5 మందికి గాని 7గురికి గాని తీయని పదార్థములు వాళ్ళు ఎంత తింటే అంత ఇవ్వాలి. అంటే కడుపు నిండా తీయని పదార్థములు పెట్టి వారికి నమస్కరించి వారి చేత ఆశీర్వాదం పొందాలి. ఇది ఒక వ్రత నియమం లాంటిది. కలకట్టా కాళీ యొక్క మననం చేసుకుంటూ, కలకట్టా కాళీ మాతను స్మరిస్తూ ఈ మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మీకు 2 మంత్రములు చెప్తున్నాం. మీరు ఏ మంత్రం ఇష్టమైనా అది చేసుకోవచ్చు. 2 మంత్రములు ఒకే ఫలితాన్ని ఇస్తాయి. 2 కూడా గోరఖ్నాథ్ మరియు ఇతర గురువులచే చేయబడ్డాయి. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మొదటి మంత్రము हे मान काली कलकत्ते बिना नहीं पूरी होने वाली कृपा दृष्टि रखो, आशा पूरी करो, तेरे पुजारा सब दुख हरो, सब संकट हरो, इच्छा मेरी सब पूरी करो करो, तुम ही माम ज्योत्याम वाली माम कलकत्ते वाली. मंत्र मरोसारी. हे मान काली कलकत्ते बिना नहीं पूरी होने वाली कृपा दृष्टि रखो, आशा पूरी करो, तेरे पुजारा सब दुख हरो, सब संकट हरो, इच्छा मेरी सब पूरी करो करो, तुम ही माम ज्योत्याम वाली माम कलकत्ते वाली. मंत्र मरोसारी. हे मान काली कलकत्ते बिना नहीं पूरी होने वाली कृपा दृष्टि रखो, आशा पूरी करो, तेरे पुजारा सब दुख हरो, सब संकट हरो, इच्छा मेरी सब पूरी करो करो, तुम ही माम ज्योत्याम वाली माम कलकत्ते वाली.
ఓ కలకత్తా గాలి, నీకంటే మాకు రక్షించేవారు ఎవరూ లేరు. నీ కృపాదృష్టి మా రఖో అంటే నాపై ఉంచు. నువ్వు రక్షిస్తావని మాకు ఆశ ఉంది. నీ పూజ చేయడం వలన దుఃఖములు పోతాయి, సకల సంకటములు పోతాయి. నీవంటే నాకు ఇష్టంగా పూజిస్తున్నాను. అన్ని సంపూర్ణం చేయి, సకల కోరికలను తీర్చు ఓ కలకత్తా తల్లి అని ప్రార్థన చేస్తున్నారు. ఇదే ప్రకారంగా రెండవ మంత్రం కూడా ఉంటుంది. ఇప్పుడు రెండవ మంత్రము, हे मान काली कलकत्ते वाली तेरे द्वार खदा एक स्वाली मेरे मान जतना वाली मेरे अधूरी अभिलाषा तेरे ऐसा बिना नहीं पूरी क्रिवानपुरी क्रि अच्छे मान से सब दुख हरो सब संकट हरो इच्छायान मेरी सब पूरी करो तुम हे मान जतना वाली मान कलकत्ते वाली मंत्र मरोसारी हे मान काली कलकत्ते वाली तेरे द्वार खदा एक स्वाली मेरे मान जतना वाली मेरे अधूरी अभिलाषा तेरे ऐसा बिना नहीं पूरी क्रिवानपुरी क्रि अच्छे मान से सब दुख हरो सब संकट हरो इच्छायान मेरी सब पूरी करो तुम हे मान जतना वाली मान कलकत्ते वाली मंत्र मरोसारी हे मान काली कलकत्ते वाली तेरे द्वार खदा एक स्वाली मेरे मान जतना वाली मेरे अधूरी अभिलाषा तेरे ऐसा बिना नहीं पूरी क्रिवानपुरी क्रि अच्छे मान से सब दुख हरो सब संकट हरो इच्छायान मेरी सब पूरी करो तुम हे मान जतना वाली मान कलकत्ते वाली ఓ మాత కలకత్తా కాలి, నీ ద్వారము కదా మాకు ఏకైక మార్గము, నీవే కదా మాకు దిక్కు, ఇంకెవరు మాకు లేరు. మాకే దుఃఖం వచ్చినా నీ ద్వారం వైపే చూస్తాము. మా అభిలాష, మా యొక్క ఆశ, మా యొక్క ఆశ్రయం నీవు తప్ప ఎవరు లేరు తల్లి. మాకు నచ్చినవి ఇచ్చి మాకు ఇష్టమైన తల్లివి నీవు. మా దుఃఖములను సంకటములను నాశింపజేస్తావు. నీవు కలకట్టాపురి వాసివి అని ఈ మంత్రం యొక్క భావము. ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు దివ్యాత్మ స్వరూపులారా. ముందు మీరు 11 రోజులు 11 మాలలు లెక్క చేసిన తర్వాత మీ సంకటములన్నీ అనగా మీ ఇబ్బందులన్నీ తొలగిన తర్వాత మీరు ఏదైనా ఆవశ్యకత కొలది 7 సార్లు చేసుకోవచ్చు. గాని ముందు చెప్పబడి ఉన్నది కాళీ మంత్రము ఏదైనా చేస్తే మంచిది. మేము చెప్పామని ప్రతిరోజు చేయవలసిన అవసరం లేదు, చేస్తే మంచిది. కాళీమాత యొక్క ఏదైనా ఒక మంత్ర ఉపాసన చేస్తే మంచిది. ఎందుకంటే అత్యవసర పరిస్థితిలో కాళీమాతకు పిలిచేసి అవసరం లేనప్పుడు పిలువపడం అన్నది ఒక కృతజ్ఞుడు అనే భావంతో ఉంటుంది కదా, దానికోసం అలా చెప్పాం. మీరు ప్రత్యక్షంగానే ఈ మంత్రము చెప్పి ఫలితం పొందవచ్చు. వీలైన వారు కాళీమాతను ఆరాధన జపము చేస్తే చాలా మంచిది. అర్థం చేసుకోండి. ముందుకు సాగుతూ కింద డిస్క్రిప్షన్ లో కాళీమాత యొక్క ప్లేలిస్ట్ ఉంది, వినండి. కాళీమాత యొక్క మంత్ర విధులు తెలుసుకోండి, తర్వాత జపములకు ఉపక్రమించండి. చేయండి, చేసి తగు ఫలితములను పొంది ఎనలేని సుఖములతో ఆనందముగా ధైర్యవంతముగా సాహసోపేతముగా జీవితమును తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితములను మనం చక్కదిద్దుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా ఒక బాధ్యతగా తీసుకుంటారని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.